ఇప్పుడు ఎటు చూసినా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీదే చర్చంతా. ఒక పక్క ఏపీ మెడికల్ కాలేజీల వ్యవహారంలో జగన్ అయితే సవాళ్లు విసురుతున్నారు. ఏ ప్రైవేట్ కంపెనీలు వచ్చినా వారిని మేమొచ్చాక తరిమి కొడతామంటూ సీరియస్ వార్నింగ్లు ఇస్తున్నారు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆయన వచ్చేసరికి వస్తారా రారా అన్నది పక్కన పెడితే ఇది మాత్రం ఆయా కంపెనీలకు ఒక హెచ్చరిక లాంటిది. దీంతో ఆ మెడికల్ కాలేజీల భవితవ్యం కిల్ అయిపోవాల్సిందేనా అన్న చర్చ గట్టిగానే నడుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఇదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా తయారైన మెట్రో తొలి దశ సక్సెస్ఫుల్లే కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అయిందని ఆరోపిస్తోంది మెట్రో నిర్వాహక ప్రైవేట్ సంస్థ L&T. ఇందుకు ప్రధానంగా 2 కారణాలను చెప్తోంది సంస్థ. అందులో మొదటిది కరోనా కాలం నాటి నష్టాలు. అప్పుడప్పుడు ఊపందుకుంటున్న మెట్రో కాస్త ఒక్కసారిగా ఈ నష్టాల్లో కూలబడింది. సరే, దీని నుంచి ఎలాగోలా కోలుకోవచ్చని భావించిన మెట్రోకి తగిలిన రెండో దెబ్బ లేడీస్ కి ఫ్రీ బస్. ఈ ఉచిత బస్సు పథకం కాస్త మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మారింది. ఇక మెట్రో లోపలి బయట కార్డర్లలో ఆయా షాపుల స్థలాలను లీజుకి ఇవ్వడం అనే వ్యవహారం ఉంటే దాని ద్వారా కూడా L&T గట్టెక్కలేకపోతోంది. ఇవన్నీ కూడా హై కాస్ట్ లో ఉండడం, జన సామాన్యానికి అందుబాటులో లేకపోవడంతో ఇదొక తలనొప్పిగా మారింది. ఇప్పుడు మెట్రో పరిస్థితి ఏంటంటే ఇటు సిబ్బంది జీతభత్యాలు, ఆపై కరెంటు బిల్లులు, ఎక్స్ట్రా మెయింటెనెన్స్ వంటి వాటితో ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈ క్రమంలోనే మెట్రో ఒక గుదివండగా తయారైంది ఆ కంపెనీకి. వీటన్నిటి దృష్ట్యా మాకొక 6,000 కోట్ల రూపాయలు గాని ఇస్తే మేం ఈ ప్రాజెక్ట్ నుంచే తప్పుకుంటాం అంటోంది L&T. తొలిదశ మెట్రోను ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో 22,000 కోట్లతో నిర్మించిన ఈ సంస్థ మా వాటలను కేంద్రం గాని రాష్ట్రం గాని తీసుకోవచ్చని చేతులెత్తేసింది. దీంతో రాష్ట్రమే ముందుకొచ్చి మెట్రోను ముందుకు నడిపేలా తెలుస్తోంది. రెండో దశ మెట్రో పనులు కూడా ప్రభుత్వమే చేపట్టేలా తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ మొదటికొద్దాం. లాభం నష్టం సంగతి అలా ఉంచితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వచ్చిన లాభమేంటో చూస్తే ఇప్పుడు ఒక పబ్లిక్ ప్రాపర్టీగా అయితే మెట్రో హైదరాబాద్ కే మణిహారంగా నిలుస్తోంది. ఈ ఉదాహరణ ఏపీలోని మెడికల్ కాలేజీలకు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చంటారు కొందరు ఆర్థిక రంగ నిపుణులు.